హాయ్ హలో గాయ్స్, నేను మీ టేస్టీ రాజా. మీకు ఇంకొక మంచి గెస్ట్ని తీసుకొచ్చా. ఎవరు అంటే పల్సర్ బైక్ రమణ గారిని మీ ముందు తీసుకొచ్చా. ఈయన విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు వినురా ఓ వేమ అనే ఒక సినిమా తీశారు. నీ ఊసులు వింటూ ఉంటే ఈ నిమిషాలు హరే చక్కా తిరిగే వచ్చే ముల్లోకాలు. నువ్వు తీసిన ఫోక్ సింగింగ్స్ చాలా వైరల్. నీ ట్రేజర్ 40,000 మంది చూసారు. ఎందుకు? అదొక రకమైన బాధ లేదు. నువ్వు అన్నట్లుగా చూద్దాం, సినిమా ఉంది కదా. ఈ సినిమాకి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, పాజిటివిటీ కూడా అంతే ఉంది. ప్రొడ్యూసర్ ఉన్నారన్నావు, 15 లక్షలు నువ్వెళ్ళి పెట్టావు. అసలు సినిమా తీయడం చాలా అంటే చాలా కష్టం. మనలాంటి పేదలకు ఇంకా కష్టం. 50 మంది కళాకారులు కష్టం. దయచేసి చిన్న చూపు అయితే చూడదు. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హాయ్ హలో గాయ్స్, నేను మీ టేస్టీ రాజా. వెల్కమ్ టు టేస్టీ రాజా ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఫాల్ ఇన్ లవ్. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. సో మీకు ఇంకొక మంచి గెస్ట్ని తీసుకొచ్చా. ఎవరు అంటే పల్సర్ బైక్ రమణ గారిని మీ ముందు తీసుకొచ్చా. ఈయన విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు వినురా ఓ వేమ అనే ఒక సినిమా తీశారు. జనవరి 2వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సో అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మీ గుడ్ నేమ్? ప్రశాంత్ కళ్యాణ్. ఓకే, మీ కష్టం నాకు ఆల్రెడీ తెలిసింది. ఏదో జాబ్ మానేసి ఇందులోకి వచ్చారంటే ఏంటది? మానేసి అంటే నాకు ఒక దగ్గర అంటే 6 ఆపరేషన్స్ అయ్యాయి బ్రో 2016 ఆ టైం పీరియడ్లో. సో చాలా వీక్ పర్సనాలిటీ అన్నమాట నాది. సో ఇంట్లో కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉండే నా పైన, అంటే వీడు ఎలా బతుకుతాడు ఏంటి అని. సో అదే టైంలో మనకి యూనివర్సిటీలో సీట్ రావడం అన్ని చేసి ఒక లా చేశా. లా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3 months అలా ప్రాక్టీస్ చేశాక సినిమా మీద ఇంట్రెస్ట్తో ఒక ఆడిషన్ ఇచ్చి దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. లేదు నీ సినిమాలోకి వెళ్తానంటే ఇంక ఇంట్లో అంతా అసలు నీ బ్యాక్గ్రౌండ్ లేదు, మన దగ్గర అంత డబ్బులు లేవు, సర్వైవల్ టైం ఇది, సో చాలా చాలా ఇబ్బంది పడతావు, నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి ఇంకా అంటే నా మీద భయము ప్రేమతో, ఎందుకంటే అప్పటికే చాలా ఫేస్ చేసి ఉన్నాను కదా నేను. పేరెంట్స్ ప్రౌడ్గా చెప్పు, 2 నుంచి 3 years నేను ప్రూవ్ చేసుకున్నాను చెప్పు ఇప్పుడు సినిమాతో. అంతే, అది కావాల్సింది. వెరీ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ట్రైలర్ చూసా గాయస్. మనం చిట్టి గారి మంచిగా నాటుకోడి తింటూ మాట్లాడదాం. మన యాసలోనే మనం మాట్లాడదాం. ఈ ఫుడ్ బ్లాగ్ లో అయితే మాత్రం తప్పకుండా గాయస్ ఎవరైనా తప్పులుంటే క్షమించండి. కాదు, ఎక్కడైనా మన ఒరిజినల్ అంటే మనకు కొంచెం హైదరాబాద్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు వస్తుందన్న, అది కొంచెం తగ్గిద్దామని. సో నేనేమంటున్నానంటే నువ్వు తీసిన ఫోక్ సింగింగ్స్ చాలా వైరల్. ఎంత వైరల్ అంటే మిలియన్ వ్యూస్. అవునవును, అంత వైరల్. నీ ట్రేజర్ 40,000 మంది చూసారు. ఎందుకు? అదొక రకమైన బాధలేండి. లైక్ నువ్వు అన్నట్లుగా ఏ సాంగ్ ఫోక్ సాంగ్ చేసినా లైక్ నువ్వు అన్నట్లు మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. పల్సర్ బైక్ కావచ్చు, పొట్టిదే కావచ్చు, బాను సాంగ్ కావచ్చు, రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న సెల్ఫ్ సాంగ్ కావచ్చు. సో కానీ ఒక సినిమా సాంగ్ అనేసరికి 40,000 వ్యూస్ వెళ్ళడం చాలా అంటే చాలా మేమే చాలాసార్లు అనుకుని చాలా బాధపడ్డాం కూడా. కాకపోతే చూద్దాం, సినిమా ఉంది కదా ముందు. బేసిక్గా నువ్వు ఉత్తరాంధ్రలో ఫేమస్, కానీ సినిమా చేసి నువ్వు వెనకబడిపోతున్నావేమో నాకు అనిపిస్తుంది. ఏమంటావు దీనివల్ల? అలా ఏం లేదు, కాకపోతే వెనక పడిపోవడం అంటే నాకు అలవాటలే. ఎందుకంటే వెనక లాగేటోళ్ళు, కించపరిచేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఫోక్ సాంగ్స్ అయితే ఎలా అయితే నేను బాధపడ్డానో ఈ సినిమా విషయంలో కూడా నేను అలాగే బాధపడ్డాను. కాకపోతే ప్రతి కళాకారుడికి ఎలా ఉంటుంది అంటే లైక్ ఈరోజు ఎంతవరకు ఎదగామంటే సో ఇంకేంటో ప్రూవ్ చేసుకోవాలి, మనలో ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా జనాలకు దగ్గర అవ్వాలన్న ఆలోచనతో ప్రతి కళాకారులు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతగా చెట్టాడు అన్నా నువ్వు దేనికి? సినిమాకి. ఇది మన ప్రొడ్యూసర్ సురేష్ నల్మసాల గారు అని, వరంగల్ ప్రొడ్యూసర్ సినిమా ఇది. సో ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఎండింగ్ వచ్చే సిచ్యువేషన్లో ఆగిపోతుందనే టైంలో నేను ఇన్వాల్వ్ అయ్యి థియేటర్ వరకు తీసుకెళ్ళడానికి ఆలోచనతో ఇప్పుడు నేను ఒక 15 వరకు పెట్టుంటాను. 15 వరకు పెట్టు. ఇప్పుడు నువ్వు 15 లక్షలు ఖర్చు, అది సంపాదించాలని నీకు ఒక 5-6 నెలలు పడుతుంది ఈజీకి. మళ్ళీ నాకు తెలిసిన లేదు, లేదు ఒకప్పుడు నేను ఒప్పుకుంటా. ఒక టైంలో అనకూడదు, నెలకి 10 to 15 lakhs కూడా సంపాదించాను ఒకప్పుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు అన్నట్లుగా 5-6 నెలలు కాదు,
15 లక్షలు సంపాదించాలంటే నాకు ఒక 10 నెలల టైం పడుతుంది. 10 నెలలు పడుతుంది. అట్లీస్ట్ ఆల్మోస్ట్ అలాగే పడుతుంది. నెలకు 15 లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. నేను అది మ్యాక్సిమం ఎవరు చెప్తారో చెప్పరు పక్కన పెట్టి నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి. సింపుల్ లాజిక్. అదేంటది ఆ సాంగ్ ఏంది? పల్సర్ పల్సర్ బైక్ సాంగ్ ఉంది, అది రిలీజ్ చేసిన 1 మంత్కి వస్తుంది కదా డబ్బులు. ఎంత వచ్చి ఉంటుంది? 1 మంత్లో నీకు 30 మిలియన్ 40 మిలియన్ పడింది, ఎంత వస్తాయి డబ్బులు? టోటల్ నేను చెప్తున్నాను కదా, ఆ లెక్కే. ఈవెంట్స్ చాలా చేసాడులే మన మరి అదే యూట్యూబ్ ఇన్కమ్, ఈవెంట్ ఇన్కమ్ ఇవన్నీ కలుపుకుంటే ఒక మ్యాక్స్ ఒక 3-4 మంత్స్ నాకు అలాగే రన్ అయింది. ఓకే. ఎలా ఒక హైప్ క్రియేట్ అయింది చూడు, ఒక టైం మంచి వైబ్ క్రియేట్ అయింది. ఆ టైంలో ఈవెంట్కి వెళ్తే ఇండివిజువల్కి వెళ్తే 1 లాక్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంతే అన్న విషయం చెప్తున్నాను. గురుగారు ఇప్పుడు నేను 1 లాక్ అడిగితే అది కరెక్ట్ కాదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా అడగాను. ఇప్పుడు ఏంటి 40,000కి వెళ్ళిపోతున్నాను, 50,000కి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఏం లేకపోతే 30,000కి వెళ్ళిపోతున్నాను. ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది? నాకు వచ్చిన డౌట్ అన్నా, ప్రొడ్యూసర్ ఉన్నారన్నా 15 లక్షలు నువ్వు వెళ్ళి పెట్టావు అసలు. అది అది నేను చెప్పాలి. థింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దేనికి పెట్టినది? థింగ్ ఏంటంటే దీనికి సురేష్ నల్మసా అని చెప్పాను కదా మీకు, ప్రొడ్యూసర్ అని. ఫస్ట్ వేరే వ్యక్తి ఉండేవాళ్ళు, మన 2 షెడ్యూల్ అయ్యి చాలా కష్టపడి చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు డార్లింగ్, వచ్చావు ఆన్ టైం 12 గంటలకి పెట్టావు ఇక్కడ, కానీ ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి లేట్ అయింది. ఇప్పుడు ఎంత జరుగుతుంది టైము? అదే కొంచెం కొద్దిగా లేట్ అయింది. ఇది నీ చేతిలో ఉన్న పని కాదు. లేదు, నువ్వు 12 గంటలకు ఖచ్చితంగా తినేయాలి, ఖచ్చితంగా చేసేయాలి. లేకపోతే నేను కెమెరా పెట్టను, లైట్ పెట్టను, అది పెట్టను, ఆయన పోయారు. సో మిస్టేక్ ఎవరిది? సో ఎగ్జాక్ట్ థింగ్ అనమాట. ఆన్ టైము నువ్వు చేయాలి అంటే నువ్వు సెట్లో ఉన్నావు, అన్నీ చూసావు, చూసిన తర్వాత కూడా నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఐ మీన్ మా మీద ఎక్కడం, ఆ సుపీరియారిటీ చూపించడం, ఇంకా చాలా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయిలే. సో ఈ ఇష్యూస్ వల్ల అతను ఏం చేశాడంటే నేను డ్రాప్ అయిపోతానని చెప్పాడు. దీన్ని ఇంకా ఫర్దర్గా నేను ముందుకు తీసుకెళ్ళని చెప్పాడు. మీరు సర్లేండి లైట్ తీసుకోండి, మీరు అప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు అంత డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఫుటేజ్ పట్టుకొని ఒక 2 మంత్స్ గట్టిగా తిరిగితే అప్పుడు సురేష్ నల్మసా గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విషయం అంతా చెప్పి ఫుటేజ్ చూపించాను. ఆయన ఏమనుకున్నారు, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను ప్రశాంత్ నీతో, కానీ నువ్వేమో డ్రామా చూపిస్తున్నావు, బట్ ఫైన్ నీ కష్టం కనబడుతుంది, సరే నీ సపోర్ట్ చేస్తానని చెప్పి అప్పుడు ముందుకు వచ్చారు. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చారు. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఫుటేజ్ తీసుకొని ప్రెజెంట్ ప్రొసీడింగ్ అంతా జరుగుతుంది. ఏమైంది, సినిమా ఒక 6 ఎపిసోడ్స్ టైప్లో కట్ చేసుకున్నాం అనమాట ముందే వర్క్కి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక మూవీ కట్లో జరిగినప్పుడు ఏమైంది, డబుల్ వర్క్ అండి, ఎడిటింగ్ డబుల్ వర్క్, డిఏ డబుల్ వర్క్, మ్యూజిక్ డబుల్ వర్క్, తెలుసు కదా. ఒకవేళ నీకు ఐడియా ఉంటే నీకు తెలుస్తుంది. సో ఒక ప్యాటర్న్ అనుకున్నది ఇంకో ప్యాటర్న్ జరిగితే స్క్రీన్ ప్లే మారిపోద్ది, థింగ్స్ మారిపోతే, షార్ట్ అవుద్ది, క్రిస్ప్ అవుద్ది. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మ్యూజిక్ కూడా మారిపోద్ది. సో అన్ని డబుల్ వర్క్ అనమాట. అప్పుడు ఏమైంది, ప్రొడ్యూసర్కి అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగింది. ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు. ఆ టైంలో మళ్ళీ స్టిల్ నేను వెళ్ళి ఇంకా పెట్టండి అంటే మర్యాద కాదు కదా. సో థియేటర్ తీసుకెళ్ళాలన్న ఆలోచన ఎవరిది? మాది. సో మాది అవ్వడం వల్ల సార్ మేమే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మేమే థియేటర్ తీసుకెళ్తున్నాం, మీరేమి దీనికి బడ్డెన్ ఫీల్ అవ్వకండి, ఇంకా బడ్డెన్ ఫీల్ అవుతారు కదా, లేకపోతే బడ్డెన్ ఫీల్ అవ్వకండి అంటే మా స్వతహాగా మేమే వెళ్ళి రమణ వచ్చి సినిమాలో తీసుకెళ్దామని చెప్పి తనే దాన్ని తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని డబ్బులు పెడతానని చెప్పి ముందుకెళ్ళాడు అనమాట. ముందుకెళ్ళిన తర్వాత ఏమైంది, అనుకున్న దానికన్నా సేమ్ థింగ్ మళ్ళీ డబల్ ఆ విషయం అయితే నాకు ఫోన్ చేశాడు. సో అవుతుంది ఇంకోటి అని చెప్పాడు. తను బంగారం పెట్టేశాడు, చెప్పాడు గోల్డ్ ఇవన్నీ తాకడ పెట్టేసి దీని మీద నమ్మకం. యాక్చువల్లీ తనకి మా అందరికన్నా ఎక్కువ బాగా ట్రస్ట్ చేసిన వ్యక్తి ఆయన. మళ్ళీ సినిమా కట్ చేస్తే బాగుంటుందని నమ్మకం దేనికంటే అందరు గుర్తుపట్టగా నన్ను కొంతమంది గుర్తుపట్టారు. అలాంటి పర్సనల్గా గమనంటే కొంత ఐడెంటిటీ ఉంది, కానీ ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది కళాకారులు ఉన్నారు. నేను ఒకనొక టైం నేను ఎంతైతే బాధపడ్డానో అలా బాధపడే కళాకారులు నా కళ్ళ చుట్టే ఉన్నారు. ఓకే. అంటే నేను చాలా వెయిట్ చేశాను అవకాశం కోసం, వాళ్ళు వెయిట్ చేయకూడదనే ఆలోచనతో. సో ఎవరైనా ప్రౌడ్గా చెప్పుకుంటారు, అమ్మ ఫస్ట్ సినిమా నేను థియేటర్లోకి వెళ్ళంట. ఏముందంటే చిన్నది జస్ట్ ఒక 3 సెకండ్స్ కానీ పెద్ద స్క్రీన్లో ఫోటో వస్తే స్క్రీన్ షాట్ అది లైక్ ఫోటో తీసుకొని మరి స్టేటస్ పెట్టుకుంటాను ఫస్ట్ టైం నేను థియేటర్ కల్ మూవీ అని. అలాంటి ఆ 30 మంది ఆర్టిస్టులకు కూడా మ్యాక్సిమం స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ పడ్డాయి, మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, క్లోజులు పడ్డాయి, అందరూ పడ్డాయి. డ్రామా అంటే నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, టూ మనీ క్రౌడ్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ పంచాయతీ సీన్స్ ఉంటాయి. మరి ట్రైలర్ చూసి అర్థం అవుద్ది. నాకు మాత్రం క్యారెక్టర్ వాళ్ళు అదే ఫీల్ అవుతుంది. చెప్పలే అప్పుడు మీరు ఇంకా పరిచయం కాలేదు, మనోడే పరిచయం. అది నేను కదా కాలు, అక్కడికి వెళ్ళాం కదా, శ్రీకాకుళం కలిసాం కదా, నేను డైరెక్టర్ తను కాదు. మీరు ముందే పరిచయం అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా సినిమాలు. అయితే ఇప్పుడు 30-40 మంది కళాకారులు మన వాళ్ళు ఉన్నారు. దీనికి నేను ఏం చేసినా తక్కువే అన్న ఒక ఆలోచనతో, సో నేను ₹1 సంపాదించుకున్నానంటే ఒక ఆడియన్స్ వల్ల, ఆ కళమ్మ వల్ల. సో ఆ కళమ్మ నాకు ఈరోజు ₹1 ఇచ్చింది కాబట్టి ఆ కళమ్మని నమ్మి ₹1 పెడతాను నాకు ఆలోచనతో. సో ఇంకా లాస్ట్ కూడా చెప్పాను, అది 10% చెప్పుకోకూడదు, గోల్డ్ పెట్టడం ఇవన్నీ కూడా. స్టిల్ చాలకపోతే మా ప్రొడ్యూసర్ చెప్పాను కదా దేవుడు అని చెప్పి, తన దగ్గర పెట్టి చాలా
అంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాడు. లిటరల్ రక్తం పెడుతున్నాడు. మేమందరం షూట్లోని ప్రోడక్ట్ బయట రావడానికి మేము ఆ రక్తం అంతా అయిపోతే తను ఇప్పుడు రక్తం పెడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ గమనించి మళ్ళీ మన ప్రొడ్యూసరే ఎందుకు నాకు అడిగితే కొంతవరకు సపోర్ట్ చేస్తాను కదా నేను కూడా అని చెప్పి తనతో పాటు మళ్ళీ వచ్చి మళ్ళీ మనకి ముందు తీసుకెళ్లారన్నమాట. గాయస్ ఈ కష్టం అంతా చూస్తున్నారు కదా, సినిమా రిలీజ్ రోజు మీరు అంతా థియేటర్కి వెళ్ళండి. ఒక విషయం, 2 టేస్టీ రాజా తరపు నుంచి ఐ బీ బయింగ్ ద ఫస్ట్ టికెట్ ఫర్ 10,000 రూపీస్. ఫస్ట్ టికెట్ అయితే నేను కొనబోతున్నా. విష్ ఫర్ రమణ బ్రో అండ్ బ్రో ఇద్దరికి 10,000 రూపాయలు పెట్టి ఫస్ట్ టికెట్ నేను సినిమా టికెట్ ఫస్ట్ టికెట్ అయితే నేను తీసుకుంటా. ఇదైతే ఆ రోజు ఫస్ట్ టికెట్ నేను తీసుకుంటా బ్రో, 10,000 పెట్టి. నాట్ ఏ 100, నాట్ ఏ 200, నాట్ ఏ 1,000 రూపీస్, 10,000 రూపీస్ పెట్టి మీ టికెట్ కొని మీతో పాటు సినిమా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఫ్రీ టైం బట్టి ఏదో టైంలో ఖచ్చితంగా సినిమా చూస్తావు బ్రో, నిజంగా చెప్తున్నా. నాకైతే ఇప్పుడు ఏమన్నా అర్థం కాలేదు అసలు. ఇదే సపోర్ట్ నువ్వు చేస్తుంది. సరే థ్యాంక్స్. ఫస్ట్ టికెట్ ఫర్ 10,000 రూపీస్. మన పరిచయం అయ్యే ఎన్నాలైంది? 1 year కదా, ఎక్కువ మాట్లాడదు. 1 year పరిచయం అయ్యే నువ్వు నా కోసం, నా సినిమా కోసం. అంటే నువ్వు చేసేవాడి నేను మాట అనలేదు, నీ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది కదా, అరే రమణ కోసం నిలబడాలి, సినిమా కోసం నిలబడాలి, లైక్ మైండ్లో అయితే రన్ అవుతుంది కదా. 1 year పరిచయం అయిన వ్యక్తి నీకు అలా ఉంటే 5-6 సంవత్సరాలు పెట్టి నాకు పరిచయం అయ్యి ఉండి కళాకారుల కోసం, కొత్తగా ఉన్న టాలెంట్ ఉన్న కళాకారుల కోసం మన పాట నీకు యూట్యూబ్ ఛానల్ పెట్టి సాంగ్ 20 నుంచి 30,000 ఖర్చు అయితే ఒక 10 మంది ఆర్టిస్టులకి నా సొంత డబ్బులు పెట్టి వాళ్ళు ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఎవడైనా ఉందా? సినిమా తీయడం చాలా అంటే చాలా కష్టం, మనలాంటి పేదలకు ఇంకా కష్టం. ఆ కష్టాలను ఎదుర్కొని థియేటర్ వాళ్ళకి తీసుకెళ్ళడం మామూలు విషయం కాదు, ఎందుకంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకో మాట కూడా చెప్తున్నాను, సో ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు, సో ఇంటి దగ్గర బలంగా నేను లేకపోయినా నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటేనే ఫీల్డ్కి రాండి. ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నీ మీద ఆధారపడుతున్న తల్లిదండ్రులు మాత్రం వదిలేకండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదొక అంటే ఒక డ్రింకింగ్ లైక్ వ్యసనం ఉన్నోడు ఎంతైతే వ్యసనంగా ఉంటాడో ఒక టైంలో, దానికంటే వ్యసనం ఇండస్ట్రీ, సినిమా ఫీల్డ్ మాత్రం. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. January 2nd వస్తుంది. సో మీరందరూ కూడా చూడండి. నేను చాలా వరకు కాలేజెస్ ప్రమోషన్స్కి వెళ్ళాను, ప్రతి దగ్గర ఒకటే మాట చెప్తున్నాను, నా సినిమా బ్లాక్ బస్టర్ నేను చెప్పట్లా, కొత్త కళాకారులు తీసారా, ఏమో భలే తీసారా, ఎక్కడ బోర్ లేదా అనే ఫీల్ కానీ మీకు కలగకపోతే వెళ్ళిన వాడిని, మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు వెళ్ళిన వాడిని ఆపేయండి. ఒరే బాబా సినిమాకి వెళ్ళకండి రా, 100 రూపాయలు చెప్పండి, ధైర్యంగా చెప్తున్నాను. ఈ మాట ధైర్యంగా చెప్తున్నాను. 50 మంది కళాకారులు కష్టం, దయచేసి చిన్న చూపు అయితే చూడద్దు. కూల్ అయిపోయింది. నేను ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, ఇది నేను నిజం చెప్తున్నా, ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. మనోడు ఫస్ట్ టికెట్ నేనే కొంటున్నా. ఆ రోజు మనోడితో వెళ్ళి సినిమా చూస్తున్నా. మనోడు సినిమా హిట్ అవ్వాలని నిజం చెప్తున్నా. అయ్యప్ప స్వామి, నాకు ఇష్టమైన దైవం అయ్యప్ప స్వామి సాక్షిగా కోరుకుంటున్నా మంచి సినిమా హిట్ అయితే మనోడి కెరియర్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. ఇంకోటి అన్నావు బ్రో మాట, నెలకు 15 లక్షలు సంపాదించే రోజు మళ్ళీ కొంచెం ముందుగా మీకు ఉంది, అది సంపాదిస్తా. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 15 లక్షలు సంపాదించే రోజు వచ్చినా రాకపోయినా 15 మంది కళాకారులకు ఉపాధి కల్పించే కెపాసిటీ వస్తున్నాను చాలా. ఇంకోటి మనోడు నేను అబ్జర్వ్ చేసిన బ్రో క్లియర్గా, నీకు సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, నువ్వు వేరే వాళ్ళ చేత ప్రొడక్షన్ చేయించి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టావు. అది కూడా నేను ప్రొడక్షన్ చేయించి కాదు, తనే ప్రొడక్షన్. దానికి ఎవరు లేదు. మన పాట నాకు యూట్యూబ్ ఛానల్ ఓన్లీ అంటే ఒక పాట పాడాలని ఉంది నాకు ఆలోచనతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం డబ్బులు పెట్టి నువ్వు నేనే ఒక రూపాయి ఎవరితో అడగల. వచ్చిన ట్రావెలింగ్ మీరు పెట్టుకోండి, మీరు వచ్చిన తర్వాత ఫుడ్ అకాడమిక్స్ అంతా నేను చూసుకుంటా. సో సాంగ్ పాడించేసి మ్యూజిక్ చేపించేసి యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తా. ఓకే, సో ఆ క్రెడిట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సో మీరు ఒక ప్రౌడ్ గా చెప్పుకుంటారు కదా. సరే, మన టేస్టీ రాజా ఛానల్ తరఫు నుంచి కూడా ఒక సాంగ్ చేద్దాం. ఆఫర్ తనకే ఇస్తున్నాం. నీకేం కావాలి, ప్రొడ్యూసర్ అయిపోతావా అని నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినోడే, ఆ దగ్గర నుంచి వచ్చినోడే, ప్రొడ్యూసర్ అయ్యే అంత స్థాయి నాది కాదు. మా నాన్నగారు తాపీ మేస్త్రి పని, ఓపెన్ గా చెప్తున్నా. బట్ నేను సంపాదించిన దాంట్లో ఏదో చాలా మంచి మాట, ఆలోచన రావడం రే, సంపాదన ఎవడైనా సంపాదిస్తున్నారు. కానీ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, ఈ సినిమాకి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, పాజిటివిటీ కూడా అంతే ఉంది. అవును, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. బ్రో ఏదైనా అవునే, సినిమా గెలుస్తుంది, మనం గెలిపిద్దాం. నా తరపు నుంచి నేనేమన్నా నీకు ఉడతా భర్త సాయం చేయాలంటే ఖచ్చితంగా చేద్దాం, నిల్చుందాం. మావాడి సినిమా అందరూ చూడండి, January 2వ తారీఖు వస్తున్నాడు.
చిన్న చిన్న షౌట్ అవుట్ ఉంది. దీనికి డైరెక్షన్ నాతో పాటు రాజు మధ్యలో అనే వ్యక్తి కూడా చేశారు. సో నేను సెట్లో ఉండి ఇవన్నీ పడుతున్నాను కదా, ఇవన్నిటి నుంచి కొద్దిగా రిలాక్సేషన్ నాకు దొరికిందంటే రాజు మధ్యలో వల్లే. తనే వెళ్ళి తనే బయట నుంచి మొత్తం బ్యూటీ కానీ ఎవ్రీథింగ్ తనే ప్లాన్ చేసి తీసుకున్నాడు. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ సినిమాకి రాజు మధ్యలో. సో తనకు కూడా చిన్న షౌట్ అవుట్. ఇంకోటి ఏంటంటే నేను కూడా డైరెక్టర్, నేను నెక్స్ట్ నుంచి నీకు కదత్తా కావాలంటే అవునా? అంటే మనోళ్ళు నేను ఎప్పుడు కూడా అంటే మేము కలిసాము ఫోన్లో మాట్లాడినా కలిసే టైంలో అయినా ఏంటంటే మనోడి దగ్గర స్మైల్ తప్పే ఉండేది కాదు. ఆనందం, ఆ స్మైల్, ఆ ఎంకరేజ్మెంట్. మేము ఆ దగ్గర ఒక 20 మంది కూర్చొని తిన్న రోజు అయితే ఆ రోజు అయితే ఇంకా భయంకరమైన స్పన్. అవతల నుంచి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇతడు మాట్లాడిస్తాడు, ఈ రోజు లేదు, గట్టిగా వేస్తాడు. అసలు ఈ రోజు అది లేదు. నేను అది చూడలేదు, ఎందుకంటే మనోడు ఆ మైండ్ అంతా ఇంతవరకు ఎక్కడ ఇదే ఫస్ట్ టైం. పెళ్ళి హ్యాపీ ఉందా? ఏం పెళ్ళి అయితే బాగోదు అంటున్నారు బోళ్ళు మంది. అది అందరికి ఏమో తెలియదు, మంచి మాట్లాడుకోవు. సో అంటే చాలా మంది లేడీస్కి ఎలా ఉంటుంది అంటే భర్తతో ఉండాలి, భర్తతో టైం స్పెండ్ చేయాలి, భర్తతో సినిమాకి వెళ్ళాలి, భర్తతో ఏదైనా బయట ప్లేసెస్కి వెళ్ళాలి అని ప్రతి అమ్మాయికి ఉంటుంది. సో నా భార్యకి ఉంది, కానీ సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా అంటే అర్థం చేసుకుంటాను. సో ఈ ఒక్క నిమిషం, ఈ సినిమా విషయంలో నేను ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం 15 days అయిపోయింది. హైదరాబాద్ వచ్చింది. లైక్ థియేటర్కల్ రైట్స్ నేను తీసుకోవడం, లైక్ ఇంకేమైనా బిజినెస్ మార్కెట్సింగ్ ఏమైనా ఇంకా మూవ్ ఆన్ చేయడానికి కష్టపడుతున్నాం. నేను, ప్రశాంత్ కావచ్చు, రాజు కావచ్చు, మాతో పాటు రితిక్ అని ఒక అబ్బాయి, అందరం కష్టపడుతున్నాం. ఇంటికి వెళ్ళలేదు. సో తనకి చాలా ఇబ్బంది పడుతుంది కానీ చెప్పలేకపోతుంది. 1 year బాబు ఉన్నాడు మళ్ళీ. తెలుసన్నా అలా ఇప్పుడు నాకు సో చెప్పనా, అలాంటి సిచ్యువేషన్ లో కూడా బాగా అర్థం చేసుకున్నాం. దయచేసి 2వ తారీఖు సినిమా చూడండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇదే వీడియోలో అప్డేట్ కూడా ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే డైలాగ్ ఉంది చెప్పచ్చు. సో అన్న నచ్చితే అన్నాడు కదా, సో సినిమాకి వెళ్ళండి. సినిమా చూసి వచ్చిన తర్వాత నచ్చిందంటూ 10 మందికి చెప్పండి, నచ్చలేదు అనుకుంటే 100 మందికి చెప్పండి. ఏంటి రమణ ఎంత నమ్మకం అనుకుంటున్నారా? సో మా అందరికీ కూడా మా సినిమాపై కాదు, మన సినిమాపై మనకున్న నమ్మకం. ఓకేనా? సో పక్క మీకు నచ్చుతుంది. మీరు పెట్టిన 100 రూపాయలకి సాటిస్ఫై అవుతారమ్మా. నిజంగా 100 రూపాయల టికెట్ 99 రూపీస్. See you guys. మీరు Jan 2 వచ్చి ఖచ్చితంగా సినిమా చూడండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా ముందే అప్డేట్ ఇస్తాం. సో ప్రతి ఒక్కరు మా వాడిని సపోర్ట్ చేయండి. మా వాడు హీరో అవ్వాలి. హీరో అయిన తర్వాత మా వాడు మేనేజర్ చేత ఫోన్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.